వందే మాతరం సనాతన వజ్రాకి స్వాగతం. గత ఎపిసోడ్లో మనం నాగసాధువులు ఎలా పరాక్రమంతో పోరాడి ఔరంగజేబ్ నుండి కాశీ విశ్వనాథ మందిరాన్ని కాపాడారో చూసాం. ఆ ఎపిసోడ్ లింక్ ధర్మయోధులు అనే ప్లేలిస్ట్ లో ఉంటుంది. వీడియో చివరిలో కూడా దాని లింక్ ఉంటుంది. తప్పకుండా చూడండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ లో అదే నాగసాధువులు దైవారాధన, సాధన, మోక్ష మార్గంతో పాటు ధర్మ రక్షణ అనేది కూడా కర్తవ్యం అని చాటి చెప్తూ శాస్త్రము శస్త్రము రెండు ముఖ్యం అని చెప్తూ మరోసారి మ్లేచ్ఛ మతాల మతోన్మాదం నుండి ఇంకో మందిరాన్ని రక్షించిన విషయం చూద్దాము. టాపిక్ మొదలు పెడదాం. అహ్మద్ షా అబ్దాలి, అహ్మద్ షా దుర్రానీ అని కూడా పిలుస్తారు. దుర్రానీ రాజ్యాన్ని స్థాపించినవాడు. 1739లో నాదర్ షా చేసిన దండయాత్రలో భాగంగా 17 ఏళ్ల అబ్దాలి భారత్ కి వచ్చి కొద్ది రోజులు ఆగ్రాలోని ఎర్రకోటలో ఉన్నాడు. అప్పుడు భారత్ లోని సిరి సంపదలపై అబ్దాలి కన్నుపడింది. మళ్ళా ఎర్రి గొర్రెల్లాగా అదంతా ముఘల్స్ తీసుకొచ్చిన సంపద, వారు తయారు చేసిన సంపద అని వాగేవాళ్ళు ఉంటారేమో. ఎంత దొబ్బి తిన్నారో అందరికీ తెలుసు. 35% పైగా ఉన్న ప్రపంచ జీడిపి కాంట్రిబ్యూషన్ ని 22-24% తెచ్చారు వాళ్ళు. వాళ్ళ దాడుల్లో ఎన్నో జాతులు పేదరికంలోకి పోయాయి. భారత్ సంపదపైనే ఆ పాపిష్టి అబ్దాలి కన్నుపడింది. 1747 నుండి అబ్దాలి ఆఫ్ఘనిస్తానీ దుర్రానీ రాజ్యం మొదలుపెట్టాడు. రాజు అయిన వెంటనే 1747 నుండి 1767 మధ్యలో 8 సార్లు భారత్ పై దండయాత్ర చేశాడు. 1757లో అబ్దాలి మధుర, బృందావనం, గోకులంపై దాడి చేసి సంపదలను దోచుకోవడానికి ఒక పెద్ద సైన్యాన్ని పంపాడు. బ్రజ్ అని ఈ 3 ప్రాంతాలని కలిపి పిలవచ్చు. ఈ ప్రాంతాలు అప్పుడు భరత్పూర్ రాజు అయిన మహారాజా సూరజ్మల్ పాలనలో ఉండేవి. ఫిబ్రవరి 28, 1757 కామన్ ఎరా, అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి. హోలీ పండగ రోజు ఎందరో భక్తులు, యాత్రికులు ఎన్నో ప్రాంతాల నుండి హోలీ సంబరాల కోసం వ్రజ్కి చేరారు. రాజా సూరజ్మల్ కి అబ్దాలీ సేనలు వస్తున్నాయని తెలియగానే తన కొడుకు జవహర్ సింగ్ ని 5,000 మంది సేనలతో బ్రజ్ రక్షణకి పంపాడు. మథురకి 8 మైళ్ల దూరంలో చౌముహా అనే ప్రాంతంలో 2 సైన్యాలు తలబడ్డాయి. అబ్దాలి 40,000 మంది సైన్యానికి జహాన్ ఖాన్ సేనాపతిగా ఉండగా, యువరాజు జవహర్ సింగ్ సేనలో అధికంగా జట్ రైతాంగం ఎక్కువగా ఉంది. యుద్ధం 9 గంటలు సాగింది. క్రూర మ్లేచ్ఛ సైన్యం సంఖ్యలో చాలా పెద్దది అయినప్పటికీ దాదాపు 9,000 మంది అబ్దాలీ సేనలని సంహరించింది హిందూ సైన్యం. కానీ అంతటి అధికంగా ఉన్న సైన్యంతో పోరాడుతూ దాదాపు 3,000 మంది హిందూ రైతు సైనికులు వీరగతిని పొందారు. కేవలం 2,000 మందితో మిగిలిన ఆ యువ రాజు సైన్యాన్ని దాటి అబ్దాలీ సైన్యం మథురపై విధ్వంసానికి ముందుకు సాగింది. మార్చ్ 1న మథురలో ఇస్లామిక్ మతోన్మాదుల మారణకాండ మొదలైంది. జహాన్ ఖాన్ ఒక కుర్ర యువరాజు సేన ముందు తన 9,000 మంది సైన్యాన్ని పోగొట్టుకున్నాడు అనే అవమానంతో ఇంకా ఎక్కువగా క్రూరత్వాన్ని చూపించాడు. హోలీ పండగ కోసం చేరిన ఎందరో సన్యాసులు, తీర్థయాత్రికులని నిర్దాక్షంగా చంపింది ఆ అబ్దాలీ సేన. మారణకాండ చేసింది చాలదు అన్నట్టు, హోలీ పండగని రక్త వర్ణంతో తడిపింది చాలదు అన్నట్టు నగరానికి నిప్పు కూడా అంటించారు. మార్చ్ 6న బృందావన్లో కూడా అదే మారణకాండ చేశారు. ఎన్నో పెద్ద పెద్ద విగ్రహాలని నాశనం చేశారు. ఎటు చూసినా మృతదేహాలు. నడవాలన్నా దారి చూసుకుని నడవాలి. ఒక మాట అనాలన్నా, ఒక శ్వాస తీసుకోవాలన్నా కష్టంగానే ఉంది. అన్ని మృతదేహాలున్నాయి అక్కడ. ఒక చోట దాదాపు 200 మంది చిన్న పిల్లల శవాలు కుప్పగా పేర్చారు. ఒక్క శవానికి కూడా తల లేదు. సన్యాసుల తలలు తెంపి గోవుల తలల్ని కట్టారు. అంతటి మతోన్మాదం, క్రూరత్వం వాళ్ళ నరాల్లో ఉంది. ఇంకా ఎవరైనా సిగ్గు లేకుండా ఆ ఆక్రమణదారులు గొప్పవారు, శాంతి దూతలు అని బూతులు మాట్లాడితే నాలిక మీద వాతలు పడేలాగా సమాధానం ఇవ్వండి. ఇదే ఉన్మాదం మనం ఇప్పటికీ చాలా సందర్భాల్లో చూస్తున్నాము. అవి అన్ని వార్తల్లోనూ రావు. ఏ సో కాల్డ్ సెలబ్రిటీలు దానిపైన మాట్లాడరు. జహాన్ ఖాన్ ఈ ఘోరాలు చేస్తుండగా మెల్లగా అబ్దాలి మార్చి 15న యమున దగ్గర మహావన్ కి వచ్చి చేరాడు. మిగిలిన సేనలు కూడా అక్కడికి చేరి అందరూ క్యాంపు వేశారు. మహావన్ నుండి గోకులం 2 మైళ్ల దూరంలో ఉంది. అబ్దాలి ఒక పెద్ద రాక్షస మూకని గోకులంపై దాడికి పంపాడు. అదే సమయంలో 4,000 మంది వీర నాగసాధువులు గోకులం దగ్గర ఒక చిన్న గ్రామంలో ఉన్నారు. గోకులంపైకి వస్తున్న ఆ మ్లేచ్ఛ అబ్దాలీ సేనలను చూసి వారు వెంటనే వాళ్ల త్రిశూలాలు, ఖడ్గాలతో ఆ మ్లేచ్ఛులపై విజృంభించారు. నగ్నంగా విభూతి ధరించి భీకరంగా యుద్ధం చేస్తున్న ఆ బైరాగి నాగసాధువుల రౌద్రం, శౌర్యం చూసి అబ్దాలీ సేనలు భయంతో స్తంభించిపోయారు. 4,000 మంది నాగసాధువులు వారికన్నా 2-3 ఎక్కువగా ఉన్న మ్లేచ్ఛ సేనల్ని చీల్చి చెండాడారు. 2,000 మంది నాగసాధువులు గోకుల ధామ మందిరాన్ని కాపాడుతూ వీరగతిని పొందారు. కానీ అబ్దాలీ సేనల్లో అంతకన్నా ఎక్కువ మందిని సంహరించారు నాగసాధువులు. ఆఖరికి అబ్దాలీ సేనలు భయంతో వెనుదిరిగారు. కనీసం గోకులం పొలిమేర దాకా కూడా రాలేకపోయారు. అంతటి పరాక్రమం చూపి గోకులాన్ని కాపాడారు నాగసాధువులు. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు హిందువుల ఐక్యత,
హిందువుల క్షాత్రం అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పాషాండ మతాలకు, దేశద్రోహులకు, పాశ్చాత్య శక్తులకు ఎప్పటికీ భయమే. అందుకే అప్పుడు ఇప్పుడు కూడా ఏదో ఒక విధంగా దొంగ ప్రచారాలు చేసి అయినా హిందువులు ఐక్యం అవ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఘల్ బ్రిటిష్ తొత్తులు, వాళ్ళ భావజాలం ఉన్న వాళ్ళు పార్లమెంట్ లో సైతం అదే విభజన ధోరణి, అదే కుల చిచ్చు రగిల్చే పనికిమాల మాటలన్నీ మాట్లాడుతున్నారు. అందుకే మన క్షాత్రం, మన ఐక్యత మనకి గుర్తుండాలి. దానిలో భాగంగానే మీ వంతు సహాయంగా ఈ వీడియోని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. కుదిరినంత మందికి యూట్యూబ్ ఈ వీడియో చూపించేలాగా లైక్స్ తో సపోర్ట్ చేయండి. హర్ హర్ మహాదేవ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన చరిత్ర మరింత మందికి చేరేలాగా మీ సపోర్ట్ అందించండి. కొత్త వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. భారతీయ వీర పరాక్రమం, హైందవ క్షాత్రం చాటి చెప్పే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.